नारायण
श्रुतिकृतशिरसिद्धमध्यापयन्ति सोच्छिष्टायां स्वनिगलितं यामरात्पुण्यभूते गोदातस्यै नमैरविनं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। ప్రియ భగవద్బంధులారా, ఈరోజు 16వ పాసరంలోనికి మన వ్రతంలో ప్రారంభమైంది. మొదటి 5 పాసరాలు కూడా భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడని చెప్పి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారుగా 5 రూపాల్లో ఉంటాడని మొదటి 5 పాసరాలలో కూడా తెలియజేసి, ఆ తర్వాత 10 పాసరాలలో కూడా గోదాదేవి ప్రతిరోజు ఒక గోపికను లేపుతున్నట్లుగా 10 మంది గోపికలను 10 రోజులు కూడా ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి అందరినీ కూడా లేపి అందరినీ కలుపుకొని 5 లక్షల మందితో అమ్మ వ్రతం చేసిందట. అలా ఆ 5 లక్షల మంది గోపికలందరినీ కూడా కలుపుకొని ఈ రోజున నందుని ఇంటికి వెళ్ళిందట. నందుని ఇంటికి వెళ్ళి ఆ నందుని ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మను లేపమని చెప్పి ద్వారపాలకులిద్దరినీ కూడా ప్రార్థిస్తూ అలా ఈరోజు చేసేటువంటి ఉత్సవంతో ద్వారపాలకులను ప్రార్థించి ఆ తర్వాత నందుని ప్రార్థించి కృష్ణ పరమాత్మను లేపమని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ అందరికీ కూడా పర అనేటువంటిది వాయిద్యాన్ని ఇస్తాడు ఈరోజు అని చెప్పి నిన్న వాగ్దానం చేశాడని చెప్పి ఈ రోజున అందరూ కూడా సిద్ధమై చక్కగా అలంకరించుకొని ఆ కృష్ణుని యొక్క దర్శనముకై ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తూ అందరూ కూడా కృష్ణ తాపంతో ఉన్నటువంటి ఆ గోపికలందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి నీరాడినట్లుగా అందరూ కూడా మంచిగా స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని మంగళహారతులు తీసుకొని స్వామిని దర్శించడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళి ఈ రోజున ద్వార పూజను చేసుకొని ఆ ద్వారపాలకులను ప్రార్థించి ఆ నందుని కూడా ప్రార్థించి యశోదమ్మను ప్రార్థించి కృష్ణుణ్ణి లేపి ఆ కృష్ణుని దర్శనం చేసుకునేటువంటి రోజు ఈరోజు. అలాగే విధంగా కూడా గోదాదేవి మనందరికీ కూడా ఆలయంలోనికి ఏ విధంగా రావాలి, ముందు ఎవరిని దర్శించుకోవాలి, ఎవరెవరిని దర్శించుకున్న తర్వాత స్వామిని దర్శించుకోవాలని చెప్పడం కూడా ఈ పాసరంలో తెలియజేసింది. ఆలయంలో వచ్చేటప్పుడు ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అక్కడి నుంచి ప్రదక్షిణగా తీసుకొని ఆ తర్వాత గరత్మంతుణ్ణి ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి వేయించేసినటువంటి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత పరమాత్మను దర్శించుకోవాలని చెప్పి ఈ శ్లోకంలో అమ్మవారు చెప్పిందట. అలా మనం ఆలయానికి ఏ విధంగా వస్తున్నామో ఎలా దర్శించుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి ద్వారాలన్నింటినీ కూడా అలంకరిస్తూ ఆ అమ్మ ఈ రోజున ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తిని దర్శించుకోవడానికి ప్రయత్నించిందట ఈ రోజున. అలా మనం కూడా చక్కగా అందరము కూడా కలిసి ఆ అమ్మతో పాటు స్వామిని కూడా దర్శించుకోవాలని చెప్పి స్వామిని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత స్వామి కృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నటువంటి నీలాదేవిని దర్శించుకోవాలి కాబట్టి ఆ స్వామిని వేంచేపు చేసుకొని నీలా సహితముగా ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం భగవంతుడు ఈరోజు మనకు కలిగించాడు. ఆ ఉత్సవాన్ని మనందరం కూడా నిర్వహించుకున్నాం. ఇప్పుడు అందరము కలిసి స్వామిని మేలు కొలుపుతున్నామట. మనం ఆలయంలో కానీ ఇంట్లో కానీ ముందుగా భగవంతుని నిద్రలేపాలి అంటే మొట్టమొదటిగా స్వామిని మేలు కొలిపేటువంటి పాసురము పాట నాయగనాయ్ అనేటువంటి పాసురముతో అమ్మను స్వామిని నిద్రలేపేటువంటి పాటనట. అందుకని చెప్పి ఈ పాసరాన్ని పాడుకొని ద్వారాన్ని తెరుచుకొని స్వామిని అమ్మవారిని దర్శించుకుందాం. జై శ్రీమన్నారాయణ.
మోహిత రామజమును పైకెదురుచున్నరా